అందరికీ నమస్కారం అండి. మేము పొలతల క్షేత్రానికైతే వెళ్తున్నాము. ఈ టెంపుల్ కడప నుంచి 22 కిలోమీటర్ల దూరంలో అయితే ఉందండి. ఇక్కడ పార్వతీ మల్లీశ్వర స్వామివారు అయితే ఉన్నారు. అలాగే అక్క దేవతలు బండయ్య టెంపుల్స్ కూడా ఇక్కడ చాలా ఫేమస్ అండి. మేము స్వామివారికి అభిషేకం అయితే చేయించుకోవడానికి వెళ్తున్నామండి. ఒకరోజు ముందే వెళ్ళి అక్కడ నిద్ర చేసి స్వామివారికి అభిషేకం చేయించుకోవాలనేసి మేము వెళ్ళాము. ఇక్కడికి మొబైల్ నెట్వర్క్ అయితే ఉండదండి. ఓన్లీ బిఎస్ఎన్ఎల్ ఫోన్స్ మాత్రమే నెట్వర్క్ ఉంటుంది. ఇక్కడ క్యాష్ తీసుకొని వెళ్తే మంచిది. ఏటీఎంలు అలాంటివి ఏమీ ఉండవండి ఇక్కడ. ఇది స్వామివారి గుడి అండి. ఇక్కడ మనమైతే స్వామివారిది పెద్ద విగ్రహం అయితే మనం చూడొచ్చును. అక్కదేవతల గుడి అండి ఇది. అక్కదేవతల గుడి పక్కనే మనకు రూమ్స్ ఇచ్చే ఆఫీస్ అయితే ఉంటుంది. ఆ ఆఫీస్లో అయితే మనము రూమ్స్ తీసుకోవచ్చండి. అక్కదేవతల గుడి పక్కనే కోనేరు అయితే ఉంటుంది. ఆ కోనేరులో స్నానం చేసుకొని స్వామివారిని అక్కదేవతల గుడిని మనం దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ రూమ్ తీసుకొని వారికి స్నానపు గదులు కూడా అవైలబుల్లో ఉన్నాయండి. ఇక్కడ మేమైతే రూమ్ తీసుకున్నామండి. మాకు రూము 600 అయితే పడిందండి. ఏసీ రూమ్స్ అయితే అవైలబుల్లో లేవండి. ఓన్లీ నాన్ ఏసీ రూమ్స్ మాత్రమే అవైలబుల్లో ఉన్నాయి. ఇది మేము తీసుకున్న రూమ్ అండి. రూమ్ చాలా నీట్గానే ఉంది. ఇవి అభిషేకంకు కావలసిన సామాన్ అండి. ఈ సామాను మేము ఇంటి దగ్గర నుంచే తీసుకొచ్చుకున్నాము. ఇది రూమ్ యొక్క బాత్రూమ్ అండి. బాత్రూమ్స్ కూడా బాగా నీట్గానే ఉన్నాయి. తర్వాత అభిషేకంకు కావాల్సిన టికెట్ తీసుకోవడానికి మేము స్వామివారి గుడికి అయితే వెళ్ళామండి. అభిషేకం టికెట్ ధర 200 అయితే పడుతుందండి. ఈ గుడి లోపల నవగ్రహాలు, నాగదేవతలు విగ్రహాలు అయితే ఉన్నాయండి. ఇక్కడ అతిపెద్ద శివుని విగ్రహం అయితే మనము చూడొచ్చునండి. చాలా పెద్దగా ఉంది శివుని విగ్రహము. ఇది స్వామివారి గర్భాలయంకు పక్కనే ఉంటుందండి ఈ గుడి. తర్వాత భోజన సదుపాయం అయితే ఇక్కడ ఎలాంటి ఫెసిలిటీ లేవండి. కాశీనాయన టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాలి. కాశీనాయన దగ్గర భోజనం చేసుకొని తర్వాత మనకు తోచిన సహాయం చేసేసి వచ్చేయచ్చు. తర్వాత 5:30 గంటకంతా రెడీ అయ్యి స్వామివారి దగ్గరికి వచ్చి మేము అభిషేకం అయితే చేయించుకున్నాము. తర్వాత అక్కదేవతల దర్శనం చేసుకొని ఆంజనేయ స్వామివారి దేవస్థానానికి వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శనం చేసుకొని స్వామివారికి టెంకాయ అవి సమర్పించుకొని తర్వాత తిరుగు ప్రయాణం అయితే చేశామండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మై న్యూ ఛానల్ ఇది.